చూస్తే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ కొనసాగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. బీజేపీ మొత్తం 60 సీట్లలో పోటీ చేయగా కాంగ్రెస్ 19 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరో 2 ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. బీజేపీ ఇప్పటికే పోటీ లేకుండా 10 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 82.95% పోలింగ్ జరిగింది. 2019లో 82.17% పోలింగ్ జరిగింది. సిక్కింలో ప్రధాన పోటీ అధికారి సిక్కిం క్రాంతికారి మోర్చా, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య ఉంది. బీజేపీ, కాంగ్రెస్ మరో 2 ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 79.88% పోలింగ్ జరగగా 2019లో 81.43% పోలింగ్ నమోదైంది. 2019లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకుని పేమా ఖండు తిరిగి సీఎం అయ్యారు. కాంగ్రెస్ 4 సీట్లు, జేడీయూ 7, ఎన్పీపీ 5 సీట్లు గెలుచుకున్నాయి. సిక్కింలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్కేఎం 17 సీట్లతో మెజార్టీ సాధించగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎస్డీఎఫ్ 15 సీట్లకు పరిమితమైంది.